మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండేవి. అటువంటిది ఇప్పుడు వచ్చేసి మనకు కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేది మనకు కొత్తగా ఇక్కడ డెవలప్ అవుతా ఉంది. ఏంటంటే మేడం, పాపులేషన్ కూడా పెరుగుతా ఉంది. దాదాపుగా 2011లో దాదాపుగా 56 నుంచి 60 లక్షలు ఉన్న సిటీ మనకి పాపులేషన్ వచ్చేసి ఈ రోజు దాదాపుగా 1,49,00,000 to 1.5 crore వరకు మనకి రీచ్ అయింది. అది 2030 నాటికి ఇంచుమించుగా 2 CR వరకు మనకి రీచ్ అవుతుంది అన్నట్టుగా మనకి ఇవంతా కూడా గణాంకాలు ఇవంతా చెప్తా ఉన్నాయి. అటువంటిది ఏంటంటే మనకి పబ్లిక్ పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగా మనకి ల్యాండ్ లిమిటెడ్ గానే ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటంటే మేడం, మనకి సిటీ మనకి టోటల్ గా ప్యాక్ అయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ కోసం ఏంటంటే ఓవరాల్ ఈజీ యాక్సెస్ సిటీ నుంచి ఎటు మనకి ట్రావెల్ చేయాలి కూడా కనెక్టివిటీస్ ఇంప్రూవ్ అయినాయి ఓవరాల్ జంక్షన్స్ వల్ల. కాబట్టి మనకి సిటీలో వెళ్తే మనకి ఆ ట్రాఫిక్ వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవడం కోసం అదే మనకి ఏంటంటే ఓవరాల్ జంక్షన్స్ లో బేస్ చేసుకొని మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్ కి నియర్ బై వాళ్ళు హౌసెస్ లో ఉండేదానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు విల్లాస్ వీటిలో. ఆ విధంగా చూసుకున్నప్పుడు గచ్చిబౌలికి మనకి హార్డ్లీ ఒక 40-45 మినిట్స్ జర్నీలో మనకి ఇక్కడ ఆదిబట్ల అనేది మనకి మెయిన్ ప్లేస్ మేడం. అందులో వచ్చేసి మనకి 2018లో మనకి రామదాస్పల్లిలో చేశాం మేడం. ఇట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఫ్లాట్ కాస్ట్లు, ఈ అపార్ట్మెంట్ కాస్ట్లు ఇవంతా పెరుగుతా ఉన్నాయి అన్నట్టుగా. మనకేంటంటే ఇనిషియల్ గా స్టేజ్ లో వచ్చేసి ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ మనం ఇద్దామన్న ఉద్దేశంలోనే మనం చేసాం మేడం. కోవిడ్ తర్వాత 2020-21 కోవిడ్ తర్వాత వచ్చేసి సిటీ అవుట్కట్ లో మనకేంటే వాళ్ళు సపరేట్ గా మనకి అపార్ట్మెంట్ ఈ కమ్యూనిటీలో కాకుండా ఇండిపెండెంట్ గా చిన్న మినిమం హౌస్ అయినా తీసుకొని స్టే చేసే వాళ్ళు బాగా పెరుగుతా ఉన్నారు. ఆ విధంగా మనకి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి 3.5 కిలోమీటర్స్ లో మనకి ఆదిబట్లో మనకి ఒక 42 ఎకరాలు తీసుకున్న లేఅవుట్ లో మనకి ఆల్రెడీ డెవలప్ చేసాం. మనకి ఇంకా ల్యాండ్ బ్యాంక్ 125 acres వరకు మనం పూల్ చేస్తున్నాం. మనం ఎందుకు హౌసెస్ ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము మా పార్ట్నర్ గారు డిసైడ్ చేసుకొని మనకి హౌసెస్ అనేది స్టార్ట్ చేసాం మేడం. అది కూడా 165 గజాల నుంచి వాళ్ళ బడ్జెట్ లో 200 స్క్వేర్ యార్డ్స్ అయితే 2000 SFT, 220 స్క్వేర్ యార్డ్స్ 2000 SFT లో 90 lakhs లో మనం విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ ఒక 3 విల్లాస్ ఇవంతా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి మేడం. మా దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ జరిగిన వాళ్ళు మనకి ఇంకేంటంటే వాళ్ళు విల్లాస్ కావాలని మా దగ్గరికి అడిగే వాళ్ళు వీక్లీ ఒక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాస్ చూసుకొని మేము కూడా ఫార్వర్డ్ అవుతామండి, మాకు ప్లానింగ్స్ ఇవ్వండి అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు మేడం. అటువంటి వాళ్ళ కోసం కూడా మనకి కొంచెం మెటీరియలైజ్ చేస్తా ఉన్నాం. మోడల్ డిజైన్స్ విల్లాస్ ఇవంతా కూడా పెంచేసి మన వీక్లీ మనం ఆర్కిటెక్ట్ నే సైట్ లో పెడదాం అన్నట్టుగా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. దట్స్ సో నైస్. అంటే కన్స్ట్రక్షన్ ఇక్కడ చేసుకోవాలనుకునే అందుబాటులో మీరు ఒక ఆర్కిటెక్ట్ ని కూడా పెడదాం. ఆర్కిటెక్ట్ ని కూడా పెట్టేసి మనకి ఫ్రీక్వెంట్ గా వాళ్ళ డౌట్స్ ఏదైనా చేసుకోవడానికి కానీ ఎవ్రీ సండే వచ్చినప్పుడు మన ఆర్కిటెక్ట్ ని సైట్ లో ఉంటారు, కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఓపెన్ ప్లాట్ ని హౌస్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మా ఆర్కిటెక్ట్ కూడా వాళ్ళకి యూటిలైజ్ అవుతారన్న ఉద్దేశంతో మనకి డిసిషన్ తీసుకుంటున్నాం. రైట్. అయితే ఎస్పెషల్లీ ఈ ప్లేస్ గురించి నేను చెప్పాలి అంటే నేను పాయింట్అవుట్ చేసింది ఏంటంటేనండి, ఈచ్ గజం అని చెప్పని విన్నాను, కరెక్టేనండి? అవునవును మేడం. సో నెగోషియబుల్ ఏమైనా ఉంటుందండి? రేట్ పార్ట్ మనకి నెగోషియబుల్ ఉంటుంది మేడం. రేట్ పార్ట్ నెగోషియబుల్ ఉంటుంది వాళ్ళ బడ్జెట్ బట్టి. మనకి ఏంటంటే ఎఫర్ట్ చేయాలన్న వాళ్ళు బ్యాంక్ లోన్స్ అంతా కూడా ఉన్నాయి. నియర్లీ 70-75% బ్యాంక్ లోన్స్ కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాను. ఒక 2-3 బ్యాంక్స్ నుంచి లోన్స్ కూడా మనం ఫండింగ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ మనకి బడ్జెట్ ని బట్టేసి అవుట్ రేట్ అయినా వెళ్ళొచ్చు, లేదు విత్ లోన్ కూడా వెళ్ళాలంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు మేడం. మనకి 30 to 45 days లో మనకి వాళ్ళకి అనేది మనకి విత్ బ్యాంక్ లోన్ తో పాటు మనకి రిజిస్ట్రేషన్ కూడా మనం చేసి ఉంటుంది. బ్యాంక్ లోన్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని అన్నప్పుడే సో అక్కడ అంతా లీగల్ గా ఉంది, మనకు అన్ని పేపర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని అర్థం. టు బి ఫ్రాంక్, ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడడం కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మిగతా ప్లేసెస్ కన్నా కూడా ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ గా నాకు అనిపించింది. ఎందుకంటే 165 గజాల నుంచి వాళ్ళు మొదలు పెట్టారంటే మినిమం ఆ మాత్రం తీసుకోవచ్చు మీ దగ్గర. ఇస్ ఇట్ రైట్ అండి? యాక్చువల్లీ అవును మేడం. 167 యార్డ్స్ నుంచి అప్ టు వాళ్ళ బడ్జెట్ ప్రకారం 400-600 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మన దగ్గర ప్లాట్ సైజెస్ ఉన్నాయి మేడం. కొంచెం కార్నర్ ప్లాట్స్ కొంచెం పెద్దవి అంతా చేయడం జరుగుతుంది. మనకి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు ఏంటంటే హార్డ్ అండ్ అమౌంట్ మన దగ్గర తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ఏ విధంగా చూస్తారో మనం ఇంత ల్యాండ్ తీసుకునేటప్పుడు మనం టైటిల్ అంతా లీగల్ గా మనకు వేరు వేరు సెక్టర్లో అంతా మనం ఇన్వెస్ట్ ఎంత చూసి లీగల్ అంతా క్లియర్ అయిన తర్వాతే మనం ల్యాండ్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. క్లియర్ గా 1% కూడా ఎక్కడ టైటిల్ డివియేషన్ లేకుండా మనం ల్యాండ్ పర్చేజ్ చేసేసి కన్సల్ట్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ అంతా తీసుకొని వాళ్ళు
ఫైనల్ గా విత్ లోన్స్ తో పాటు మనకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మేడం. అద్భుతం అండి. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మనకి ఊటీలో టీ తోటలు అవి ఉంటాయి చూసారా, అంటే అది బాగా డౌన్, దాని తర్వాత ఇది అలా ఇలా స్టెప్ వైజ్ ఉంది. యాక్చువల్లీ ఒక కొండ పైన ఉన్నట్టుగా ఉంది మొత్తం అంతాను. సో యాజ్ టీజ్ గా మీరేం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచేసి మనకి ఉన్న ఇక్కడ నేచురల్ హిల్ ని మనకి ఏంటంటే టోటల్ డిస్టర్బ్ చేసేసి దాన్ని లెవెలింగ్ చేయకుండా ఏదైతే ఉందో ఆ విధంగానే మనకి ఉన్న ఆ బ్యూటీని అదే విధంగా కంటిన్యూ చేద్దాం అన్న ఉద్దేశంతో రోడ్స్ కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది మేడం. కొన్ని చోట్ల ఏంటంటే హిల్స్ ఉన్నవి కట్ చేసేసి మనకి హైట్ ఉన్నవి ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఇవంతా లెవెల్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఏం లేకుండా ఉన్న నేచురల్ బ్యూటీని అదే విధంగా కంటిన్యూ చేద్దాం అన్న ఉద్దేశంతో మనకి ఇది ఇట్లాగే ఉంచా. చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు మేడం. మనకి ఏంటంటే హౌసా హిల్స్ అంటే ఈ ప్రాజెక్ట్ లోనే హిల్స్ అనే నేమ్ ఉంది కాబట్టి వాళ్ళు ఉండేదానికి కూడా మనకి ఇటువంటి ప్లేసెస్ ఇంట్రెస్ట్ చూసే వాళ్ళు కంపల్సరీగా రావటం, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ చూసి ఇంప్రెస్ అయ్యి తీసుకోవడం జరుగుతుంది మేడం. హైట్ లో దిస్ ఇస్ ద హైయెస్ట్ కదండి? ఇదే హైయెస్ట్. మన మోడల్ విల్లా ఉంది కదా, అదే అనేది హైయెస్ట్ ప్లేస్ మేడం. ఓకే ఓకే ఓకే. కానీ ఒకటి ఏంటంటే ఈ మొక్కలు యాక్చువల్లీ ఎన్నాళ్ళైందండి మీరు వేసి ఇంత పెద్దవైపోయాయి? మొక్కలు వచ్చేసి ఇవంతా కూడా గ్రాడ్యువల్ గా మనకి 2019 మనకి 19 లో స్టార్ట్ చేసాం మేడం. 1920 వరకు డెవలప్మెంట్ జరిగినాయి. 20th నుంచి స్టార్ట్ చేసాం మేడం. ఒక హార్డ్లీ ఒక 4.5 year ప్లాంట్స్ ఇవంతా కూడా. చాలా బాగుందండి. సార్ జనరల్ గా ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే వెంచర్ లో జరిగే డెవలప్మెంట్స్ ఏంటి అని అడుగుతారు. నేను కొంతవరకు చూపించాను, మీరు మిగతా విషయాలు చెప్తే బెటర్ గా ఉంటుంది. అదే మేడం. 2018-19 లో వచ్చేసి మనం ప్రీవియస్ గా ఎంత బీటీ రోడ్స్ ఇవంతా చేసేవాళ్ళం మేడం. బీటీ రోడ్స్ ఇవంతా కొంచెం అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ ఇద్దామన్న ఉద్దేశంతో మనకి ప్రజెంట్ అంతా సిసి రోడ్స్ చేస్తా ఉన్నాం. ప్లస్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసాం మేడం. ప్రీవియస్ గా అంతా కూడా మనకి ఏవైతే మట్టి పైపులు ఉండేవో వాటి ప్లేస్ లో మనకి 50 years మెయింటెనెన్స్ ఫ్రీ పీవీసీ న్యూ డ్రైన్ సిస్టమ్ అంతా కూడా 50 years మనకి మెయింటెనెన్స్, అంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా డిస్ట్రాయ్ కాకుండా ఆ 50 years మెయింటెనెన్స్ ఫ్రీ ఇది మనకి న్యూ డ్రైన్ సిస్టమ్ అంతా కూడా మనం చేయడం జరుగుతుంది. ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం. మనకి హార్వెస్టింగ్ పిట్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ యాజ్ పర్ నాన్స్ ప్రకారం హెచ్ఎండి నాన్స్ ప్రకారం ఏవైతే ఉండాలో ఆ డెవలప్మెంట్స్ అన్ని ఇస్తున్నాం. ప్లస్ మనకి అడిషనల్ గా వచ్చేసి ఒక 5000 SFT లో మనకి క్లబ్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే వితౌట్ ప్రామిస్ మనకి క్లయింట్స్ కూడా ఏదోటి మనకి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మన సైడ్ నుంచి ఏదోటి మనకి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో మనకి ఆల్రెడీ క్లబ్ హౌస్ కూడా ఒకటి ఇచ్చాం. స్విమ్మింగ్ పూల్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ చేసి క్లయింట్స్ తోనే మనం ఓపెన్ చేయించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళు ఏదైతే హౌస్ కట్టుకొని షిఫ్ట్ అవ్వడానికి బేసిక్ నీడ్స్ ఇక్కడ వెంచర్ లో రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ కూడా మనకి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం చేస్తున్నాం మేడం. ఓకే ఓకే. అంటే కొన్ని చోట్ల తార్ రోడ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల సిమెంట్ రోడ్స్ ఉన్నాయి. అవును యాక్చువల్లీ. అండ్ మరోవర్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ మీరు కనెక్షన్ ఇచ్చినట్టున్నారు. ఉన్నాయి మేడం. టోటల్ అంతా మనకి డ్రైనేజ్ సిస్టమ్, హార్వెస్టింగ్ పిట్స్, మనకి సెప్టిక్ ట్యాంక్, సంపులు యాజ్ పర్ ఇవన్నీ హెచ్ఎండి లో వచ్చే డెవలప్మెంట్స్ మేడం. వాటన్నిటిని మనం డివైడ్ కాకుండా వాటికి కావాల్సిన మన స్పెసిఫికేషన్ కంటే అడిషనల్ గా కూడా ఇచ్చాం. ఎందుకంటే మనకి రేపు పొద్దున ఏదైనా అపార్ట్మెంట్లు కానీ మనకి ఏదైనా ఇట్లా మనకి హౌసెస్ ఇంక్రీజ్ అయినా కూడా వాటి స్పెసిఫికేషన్ తగ్గట్టే అడిషనల్ గానే కూడా మనం ఇవ్వడం జరిగింది మేడం. ప్రొవిజన్ అంతా కూడా మనకి ఏదైతే మనకి బేసిక్ వాటర్ ట్యాంక్ నుంచి లాస్ట్ ప్లాట్ వరకు మనకి వచ్చే ఆ వాటర్ ప్రొవిజన్ కూడా మనకి క్లియర్ గా ఎక్కడ లాస్ట్ ప్లాట్ వరకు కూడా క్లియర్ గా మనకి ఆ ఫోర్స్ అనేది తగ్గకుండా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్స్ కానీ మనకి ఆ స్పెసిఫికేషన్ మెజర్మెంట్స్ అవంతా కూడా మనకి టెక్నికల్ గా మనం చేయడం జరిగిందండి. వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగున్నాయి మేడం. మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక 4 బోర్లు వేసాం మేడం. టోటల్ ఎంత ఇప్పుడు డెవలప్ చేసిందా 74 acres గాను. అందులో మనకి ఒక 2 బోర్లే మనం ప్రస్తుతం వాడుతున్నాం. ఇంకా మనకి అంత రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు, మనకి రిక్వైర్మెంట్ కూడా రాలేదు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అయితే బాగున్నాయి మేడం. చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్స్, మన దగ్గరలో ఇబ్రహీంపట్నం వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా సఫిషియెంట్ గా ఉన్నాయి మేడం. మీరు అన్నారు కదా మేడం, మనకి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అని, ఇది నేచురల్ గా మనకి హైదరాబాద్ కున్న అట్మాస్ఫియర్, వెదర్ అట్మాస్ఫియరే అడిషనల్ గా మన సైట్ మనకి ఇక్కడ ఈ రామదాస్పల్లి కూడా ఉంది మేడం. మనకి నేచురల్ గా హైదరాబాద్ కి ఏంటంటే ఎక్కడ లేని మనకి ఇక్కడ హ్యూమిడిటీ లేదు, ఇక్కడ మనకి ట్రాఫిక్ లేదు. సరౌండింగ్స్ స్టేట్స్ అన్నిటితో పోలిస్తే మనకి ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే వరల్డ్ లో టాప్ 5 MNC కంపెనీస్ లో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. 50 పైగా మనకి డిఫెన్స్
సెక్టార్స్ కంపెనీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కానీ ఇవంతా కూడా ఉన్నాయి. మనకి డిఆర్డిఎల్, బీడిఎల్, బిఈఎల్, హెచ్ఏఎల్ లాంటి డిఫెన్స్ సెక్టార్ కంపెనీస్ ఉన్నాయి. ప్లస్ మనకేంటే ఈ జాబ్ పరంగా కానీ ఎడ్యుకేషనల్ పరంగా కానీ లాట్ ఆఫ్ పబ్లిక్ మనకి ఎవ్రీడే మనకి 6,000 to 7,000 మనకి మైగ్రేట్ అవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ లొకేషన్ కొన్న అడ్వాంటేజెస్ మేడం, ఈ క్లైమేట్ కొన్న అడ్వాంటేజెస్ మేజర్ గా. సార్ ఈ బోర్డ్స్ అని ఏంటి సార్? యాక్చువల్లీ ఏమి చెప్పాలనుకున్నారు మా అందరికి అది చెప్పండి. ఇదంతా వచ్చేసి మనకి ఏదైతే క్లయింట్ సైట్ కి రాగానే వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి బోర్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మేడం. ఏదైతే మనం ఎంత ల్యాండ్ పూల్ చేసి మనకి ఎంత ఎక్వైరీ చేసామో ఈ 120 acres లో 125 acres లో మనకి లేఅవుట్ చేయడం అనేది, ప్లస్ మనకి ఇనిషియల్ గా 2018 లో మనకి 557 plots తో మనకి చేసుకొని 2030 నాటికి మన టార్గెట్ ఎంత, ఇప్పటి వరకు మనం ఎంత అచీవ్ అయ్యాం. ఈ విధంగా మనకి ఏంటంటే మన ల్యాండ్ అప్పుడు తీసుకున్న ఎంత, అప్రోచ్ రోడ్స్ మనకి ఇనిషియల్ గా 30 feet ఉండేవి. ఈ రోజు మాస్టర్ ప్లాన్ ప్రకారం మీకు ఏంటంటే సాగర్ హైవే నుంచి ఔటర్ రింగ్ రోడ్ కలిపి 100 feet రోడ్ ఒకటి త్రూ వయా మన వెంచర్ నుంచి వెళ్ళడం మేజర్ అడ్వాంటేజ్ మేడం. ఎగ్జిట్ నెంబర్ 11-12 మధ్యలో ఇంటర్చేంజ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు మేడం. ఈ మనకు కోహెడ ఫ్రూట్ మార్కెట్ ని టచ్ చేస్తా మీకు సాగర్ హైవేకి 100 feet రోడ్ ఒకటి వెళ్తా ఉంది. ఆ వెంచర్ ఆ 100 feet రోడ్ ఆనుకోవడం కూడా మనకి మేజర్ అడ్వాంటేజ్. ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇనిషియల్ గా వచ్చేసి మనకి 5,000 ఎంప్లాయ్మెంట్ ఉండేది మేడం 2018 లో. ఈ రోజు మనకి టీసీఎస్ ఇవంతా రావడం వల్ల 70,000 వరకు మనకి ఈ రోజు టీసీఎస్ కానీ బీడీఎల్ కానీ ఏరోస్పేస్ సెక్టార్లు కానీ 70,000, ఈ ఫాక్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత దాదాపుగా మీకు ఇంచుమించుగా 1,65,000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడంతా మనకి చుట్టుపక్కల జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంది మేడం. స్కూల్స్ ఇనిషియల్ గా మనం వచ్చేసి మనకి స్టార్టింగ్ లో దాదాపుగా దిల్షు నగర్, ఎల్బీ నగర్ వరకు వెళ్లాల్సి ఉండేది. ఈ రోజు అటువంటి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు వచ్చినప్పుడు దాదాపుగా మీకు డీసెంట్రలైజ్ అయింది మేడం. హార్డ్లీ ఒక 4 to 5 kilometers లో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ కూడా వచ్చేస్తున్నాయి. ఆ విధంగా ఇనిషియల్ గా మనకి ఏంటంటే హౌసెస్ అంతా కూడా మనకి ఓన్లీ ఓపెన్ ప్లాట్ కోసం స్టార్ట్ చేసాం. అటువంటిది ఈ రోజు మనకి ఒక 3 houses వరకు మన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవంతా మేడం. తర్వాత వచ్చేసి మనకి ABCD అనే మన మోటో మేడం. అప్రూవల్స్, బెటర్ ప్రైస్, క్లియర్ టైటిల్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి డెవలప్మెంట్స్ ఇవంతా కూడా మనకి విజిబిలిటీ మనం పెట్టేస్తున్నాం. దాని తర్వాత మనకి వన్ స్టాప్ సొల్యూషన్ దేని గురించి అనేది బ్రీఫ్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, మనం ఇచ్చే అప్రూవల్స్ కానీ, మనం ఇచ్చే అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ కానీ, ఈ వీటన్నిటిని బేస్ చేసుకొని క్లియర్ గా మనకి ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు వేరు మనకి అంతా ఫిల్టర్ చేసుకొని మనకి ఫైనలైజ్ చేసుకోకుండా వన్ స్టాప్ మీరు ఏమైతే కావాలనుకుంటున్నారో అవన్నీ మన దగ్గర ఉన్నాయన్నట్టుగా బ్రీఫ్ గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేడం. ఇంకొకటి కొత్త పాయింట్ ఇక్కడ నేను సర్ప్రైజ్ పాయింట్ అంటే మిడిల్ మ్యాన్ లేరు ఇక్కడ, డైరెక్ట్ గా మన కస్టమర్ టు ఓనర్సే ఉన్నారు. దీనివల్ల ఈ మధ్యలో ఉన్న పర్సంటేజ్ అనేవి చాలా కట్ అయిపోతాయి. క్లియర్ మేడం, 100% మేడం. వాళ్ళు ఏదో హార్డ్ అండ్ మనీ ఈ రోజు మనకి వాళ్ళు ప్లాట్ కొంటున్నారంటే పెద్ద అమౌంట్ పెట్టేసి వాళ్ళు ప్లాట్ కొంటున్నారు. ఆ క్వశ్చనింగ్ లేరు ఉండకూడదు అన్నట్టుగానే మనకి క్లియర్ గా 2011 నుంచి కూడా మా దగ్గర ఏంటంటే ఏదైతే మనం బేసిక్ ప్రైస్ మన కస్టమర్ కి ఇవ్వగలమో, రేపు పొద్దున అప్రిసియేషన్ వాళ్ళు చూడగలరో ఆ క్వశ్చనింగ్ అంతా తీసేసి మనం ఇస్తున్నాం మేడం. కాబట్టి మన దగ్గర మిడిల్ మెన్ లేకుండానే మనకి వర్క్ చేస్తున్న కంపెనీలో YBR ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మనకి ఒకటి మేడం. తర్వాత వచ్చేసి మనకి ఈజీ యాక్సెస్ మేడం. ఇందాక మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 30 minutes జర్నీ, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఇప్పుడు లకడీ కపూర్ నుంచి మనకి కొంగరకలానికి మూవ్ అయింది మేడం. హార్డ్లీ 15 minutes లో మనకి జర్నీ. ఫాక్స్కాన్ కంపెనీ దాదాపుగా 1 lakh ఎంప్లాయ్మెంట్ తో ఫాక్స్కాన్ కంపెనీ మనకి ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ మనకి ఇప్పుడు వర్కింగ్ స్టేజ్ లో కూడా ఉంది. మినిమం ఎంప్లాయీస్ తో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొన్ని బ్లాక్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. 15 minutes జర్నీ మేడం. వండర్లా మనకి 15 నిమిషాలేనా? వండర్లా 15 minutes మేడం. కొంగరకలాన్ మీకు హార్డ్లీ 15 minutes మేడం. మీకు TCS అడ్వాన్స్డ్ సిస్టమ్స్, మీకు టోటల్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్స్ యూనిట్స్ అన్ని కూడా, హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్స్ యూనిట్స్ అన్ని కూడా హార్డ్లీ మీకు ఒక 10 minutes లో మీరు చేయొచ్చు. సాగర్ హైవే దాదాపు 5 kilometers మేడం. ఈ డిఫెన్స్ సెక్టర్ ఇవంతా కూడా మీకు హార్డ్లీ ఒక 5 kilometers ఏరియల్ వ్యూలో ఉన్నాయి. కోహెడ ఫ్రూట్ మార్కెట్ మీకు హార్డ్లీ ఒక 10 to 15 minutes మీకు ఇక్కడ మీకు అంటే ప్రీవియస్ గా ఉండేది గడ్డెనార ఫ్రూట్ మార్కెట్ అంతా కూడా మనకి షిఫ్ట్ చేశారు మేడం. కోహెడ్ లో మీకు అదొక మేజర్ అడ్వాంటేజ్ మేడం. దాదాపు 200 acres 2,000 crores తో మనకి ఫ్రూట్స్, ఫిష్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, మీట్ మార్కెట్ అన్నిటిని బేస్ చేసుకొని కోహెడ్ దగ్గర మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఢిల్లీ తర్వాత అంత పెద్ద మార్కెట్ మనకి కోహెడ్ లోనే వచ్చింది మేడం. మనకి హైత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ మేడం. ఇక్కడ నుంచి మనకి వెరీ నియర్ మేడం. మీకు పెదంబర్పేట నుంచి మన సైట్ కి హార్డ్లీ మీకు 3.5-4 kilometers లో వస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే.
తర్వాత వచ్చేసి మనకి ఏ Surrounding కంపెనీస్ developments. మనకి ఎంత ఎంప్లాయ్మెంట్ ఏంటి అనేది టోటల్ గా ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా మనకి ఏంటంటే యాజ్ పర్ రైట్ అప్స్ మన కంపెనీ అనౌన్స్ చేసేసి అండర్ కన్స్ట్రక్షన్ లో కంపెనీ అనౌన్స్ చేసిన ఎంప్లాయ్మెంట్ మేడం. అదే అంటే ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ చుట్టుపక్కల వచ్చే కంపెనీలు. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ కి రెసిడెన్షియల్ ప్లాట్స్ కి ఎంత అవకాశం ఉంది అనేది ఈ డెవలప్మెంట్ చూసి జనరల్ గా మనం అసెస్ ఈ చేసుకోవచ్చు. ఓన్లీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అదే. దీన్ని బేస్ చేసుకుని ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉమ్. మనకి దీనికి 2 times మనకి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ఈ 90 lakhs విల్లా ఆన్వర్డ్స్ అన్నారు కదా మరి. అవునవును మేడం. 220 square yards లో మనకి 2000 SFT లో మనకి విల్లా ఇవ్వడం జరుగుతుంది మేడం. G+1 లో ఓకే మనకి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంచుమించుగా 88 months to 1 year మనకి టైం ఫ్రేమ్ పెట్టేసుకొని వాళ్ళకి విల్లా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మేడం. రైట్. ఇందులో అంటే కస్టమైజేషన్ ఉందా అండి? సపోజ్ Customization మీరు ఒక ఉంటుంది ప్లాన్ మేడం. ఇస్తారు, లేదంటే మాకు ఇలా కాదు, మాకు ఈ ప్రోడక్ట్ కాదు, లేదంటే ఈ ఫ్లోర్ టైల్స్ కాదు, మాకు ఇవి కావాలి అని అంటే మేము మార్చుకోవడానికి మనం అవకాశం ఉందా? ఏవైతే ఎంఓయూలు రాసుకుంటామో ఆ టైల్స్ మనం ఇచ్చే స్పెసిఫికేషన్ వరకు 90 lakhs మేడం. వాళ్ళకి ఏదైనా అడిషనల్ కావాలంటే ఉమ్. మనకి మార్పులు అందులో చేర్పులు అగ్రిమెంట్ లో మనకి ప్లస్ ఆర్ మైనస్ మనం Right. చేసుకోవచ్చు మేడం. Right. ఇదంతా దిస్ ఇస్ రియల్లీ సో నైస్ అండి. 220 గజాల్లో 90 లక్షలకి సిటీకి అతి చేరువలో చెరువులో. యా, దట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే రెంట్స్ పెరిగిపోతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు అపార్ట్మెంట్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి, కానీ భూమి ఎప్పటికీ కూడా డెప్రిసియేషన్ ఉంటుంది. అపార్ట్మెంట్ లాగా డెప్రిసియేషన్ ఉండదు యాక్చువల్లీ. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా చాలా అఫోర్డబుల్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ పెట్టారు. చాలా సంతోషంగా ఉంది ఆ విషయం. మేడం ఇది మనం ఏదైతే మన ప్లాట్స్ మన దగ్గర తీసుకున్న క్లయింట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళందరి నేమ్స్ వాళ్ళ బోర్డు పైన మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఏదైనా చూసుకున్నప్పుడు అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయినప్పుడు మన నేమ్ చూసుకొని ఏ విధంగా హ్యాపీ ఫీల్ అవుతామో ప్రతి ఒక్క ప్లాట్ ఓనరు వాళ్ళ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన నేమ్ తో మన ఎంటైర్ ప్లాట్స్ అన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్స్ కి నేమ్ బోర్డు చేయించేసి వాళ్ళ నేమ్ ఉంచడం జరిగింది మేడం. 555 మంది ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న ప్లాట్ ఓనర్స్ అన్నమాట. అది ఓన్లీ ఆవాస హిల్స్ మేడం. ఇట్లా ఆ ఆవాస హిల్స్ ఆ ఆవాస మనకి ఇది వచ్చేసి ఈస్ట్ నార్త్ సౌత్ ప్రైడ్ నెక్స్ట్ ఇట్లా ఏ ఫేజ్ కి ఆ ఫేజ్ సపరేట్ బోర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది మేడం. సో నైస్ అండి. థ్యాంక్ యూ. దట్స్ సో నైస్ రియల్లీ. అదే వచ్చి చూసుకునే వాళ్ళకి కూడా ఎంత సంతోషంగా ఉంటుంది. సంతోషం మేడం. ప్లాట్ ఓనర్ ని అనే సంతోషం వాళ్ళకి కలుగుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మిగతా వివరాలు మరొక పార్ట్నర్ ఉన్నారు, సో వారి నుంచి మరికొన్ని వివరాలు మీకు అందజేస్తాను.